ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా దేవుని కృప మీకు సమృద్ధిగా తోడయ్యుండునుగాక. దేవుని మాటలు వింటున్న మీరు దినదినాభివృద్ధి చెందుతూ ఆ మాటల ద్వారా మీ ఆత్మీయ జీవితం సరిచేయబడి అంతకంతకు విస్తరించి అభివృద్ధి పొంది దేవుని సన్నిధిలో ఎదగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ రోజున ఒక మాట మీ జ్ఞాపకం చేస్తా. మనందరికీ రకరకాల బాధలు నొప్పులు ఉంటాయి. కానీ లోకంలో శరీరంలో ఎన్ని రకాల నొప్పులు ఉన్నా ఇంచుమించు ప్రతి మనిషి ఏదో రోజున ఏదో నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు. కొంతమందికి తలనొప్పి అయితే కొంతమందికి శరీరంలో రకరకాల అవయవాలలో నొప్పి ప్రారంభమవుతూనే ఉంటుంది. ఇవి సహజంగా భరిస్తూ ఒక పక్కన వాటి నివారణ కొరకు మనం ప్రయత్నాలు చేస్తూ సాగుతూ ఉంటాం. కానీ విచిత్రమైన ఒక నొప్పిని గురించి మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే మనుషులు నోటి మాటల చేత మరల గాయపరుస్తారు. ఆ నొప్పి ఆ బాధ తట్టుకోలేం. మనతోనే ఉంటారు, మనలాగానే బ్రతుకుతారు. కానీ వారి మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే గాయపరిచేటట్టుగా, కొన్నిసార్లు ఆ నొప్పిని తాడుకోలేక తట్టుకోలేక విలవిలలాడిపోతూనే ఉంటాం. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనుషుల మాటల వల్ల కలిగే నొప్పి. ఆ నొప్పి నుంచి విడుదల కలగడానికి ఈ భక్తుడు అంటాడు, ఆ బాధ నుంచి నాకు నివారణ కలగాలి అని దేవుని ప్రార్థన చేస్తాడు. మనం శరీర సంబంధమైన బలహీనతలు కానీ అవయవాల్లో నొప్పులు కానీ బాధలు కానీ రోగాలు కానీ ప్రభువు చెప్పి ప్రార్థన చేయించుకుంటాం. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే దేవుని దగ్గర ఒక సహాయాన్ని కోరుకుంటా ఉన్నాడు. మీకు ఆ వాక్యం చదివి వినిపిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వాక్యంలో చక్కని జవాబు దేవుడిచ్చాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండినట్లు ఆయన నిన్ను చాటు చేయును. అంటే మనుషులు వేసే బాణాలాంటి అగ్ని వంటి ఉరుడు వంటి మాటలు హృదయం పగిలిపోయేట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు మనం స్థిమితాన్ని అంటే మనకున్న స్థావరాన్ని మనకున్న స్థిరాన్ని కూడా దెబ్బతిని మైమరిచిపోయి ఒక వినాశనకరమైన అనుభవం కూడా వెళ్ళటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ శుభవేళకు సేవకుడిగా చెప్పగలిగిన మాట, మిగతా వాటికి ఉండే నొప్పి వేరు, ఇది జీవితాన్ని బద్దలు చేస్తుంది. ఆ నొప్పి తట్టుకోలేక మనుషుల మాటల వరవడికి చావడానికి సిద్ధమయ్యే వ్యక్తులు కూడా లేకపోలేదు. మీరు ఎప్పుడైనా దీని కొరకు ప్రార్థన చేశారా? వాడు నా శత్రువులుగా ఉన్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, నన్ను చెడ్డగా విమర్శిస్తున్నారు, నా మీద నిందలు మోపుతున్నారు అని అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువా ఎవరి మాటలు నన్ను నొప్పించకూడదు, ఆ నొప్పి బాధను నేను అనుభవించకూడదు, ఓ యథార్థంగా ప్రేమ కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి అంటూ దేవుని సహాయాన్ని కోరుకుని మీరు కానీ ప్రార్థన చేస్తే యోబు గ్రంథంలో వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. ఆయన అంటాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. అంటే తప్పిస్తాడు. ఆ నొప్పి నీకు తగలకుండా, ఆ మాటలు నిన్ను గాయపరచకుండా తన చేతి నీడలో దాచి పెడతాడు. దీనికి కూడా ప్రార్థన చేయాలా అనే ఆలోచన మీలో చాలామందికి వస్తుంది. కానీ గాయపరచబడినప్పుడు కొన్ని రోజులు భోంచేయలేరు. వారి హృదయం గాయపరచబడినప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషంగా జీవితాన్ని వెళ్ళబొచ్చలేరు. ఎన్ని కుటుంబాల్లో చూడటంలో, భార్యాభర్తల జీవితంలో కానీ, ఆఫీసులో జరిగే సంఘటనలో కానీ, అయిన వాడు చేసే విమర్శలలో కానీ, కొమ్మరించే నిందలలో కానీ నలిగిపోతున్నారుగా. మీ అందరి కొరకు ప్రార్థన నేను కూడా చేస్తాను, మీరు కూడా చేస్తూ, అయ్యా ఇట్లాంటి మనుషుల వల్ల కలిగే నొప్పి నాకు కలగకుండా నన్ను కాపాడి ధైర్య నిరీక్షణ యథార్థంగా నడిపించవా అని అడిగి చూడండి. మీ పక్షాన నేను కూడా ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథంలో రాయబడిన ఆ వాక్కు నిన్ను తప్పక కంచివేసి కాపాడి ఓ దీవెనకరమైన అనుభవానికి నిన్ను నడిపించునగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నీ మాటలు విన్నాం. నోటి మాటల చేత గాయపరచబడి కృంగిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవమానాల్లో మగ్గిపోయే వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కష్టాలలో కన్నీడ కాపురం చేసేవారి కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ రోజు నుంచి నీ చేయి వారి మీదకి చాపబడాలి.
ఈ వ్యక్తుల నోటి మాటల ద్వారా దెబ్బల చేత గాయాల చేత నశించిపోకుండా కంచి వేసి కాపాడి పవిత్రత నెమ్మది క్షేమం అనుభవిస్తూ బిడ్డలను పెంచుకుంటూ కృపలో నడుచుకుంటూ ప్రార్థనలో ఎదుగుతూ నీ రాకడలో సిద్ధపడే కృప దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, వ్యాపార అభివృద్ధి, సంతానం లేని పట్ల వారి కార్యం, చదువుకునే పిల్లల క్షేమం, అన్ని విషయాల్లో కృప చూపండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం నీ బిడ్డల కష్టార్జితం దీవెనకరంగా మార్చండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.